హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపడి. ఇదిగోండి, నేను ఈరోజు గోబీ కర్రీ చేసినాను. చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, పులావులోకి, వేటిలోకైనా బాగుంటుంది. పప్పు చేసుకొని సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా తయారు చేయాలనో, చాలా టేస్టీగా ఉండే కర్రీని, గోబీ అంటే చాలామందికి ఇష్టం ఉన్నది కదా, ఈ విధంగా తయారు చేసుకొని సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ వీడియోలో చూసేసేయండి ఎలా తయారు చేయాలనో. ఇదిగోండి, ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి, ఉప్పు వేసి, వాటర్ మరిగేంత వరకు పెట్టి, ఇప్పుడు మరుగుతున్నాయి కదా వాటరు, దాంట్లోకి ముందుగా ఒలిసి పెట్టుకున్న గోబీని వేసేసుకున్నాను. గోబీ అంటే అది క్యాలీఫ్లవరు. ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకాలండి. మరీ ఎక్కువగా ఉడకబెట్టకూడదు. ఒక 5 నిమిషాల నుంచి 6 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అంటే మ్యాక్సిమం 10 నిమిషాల లోపు వంచేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు అట్లా ఒత్తితే కొద్దిగా మెత్తబడి ఉంటాయి. అప్పుడు వంచేసుకోవాలి. స్ట్రైనర్లో వంచుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని, ఉల్లిగడ్డను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసేసుకోవాలి. ఇవి లైట్గా వేగాలండి. ఇలా వేగుతున్నప్పుడే మనము కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక 2 టమాటాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇదిగోండి, 2 టమాటాలు బాగా పండిన టమాటాలను తీసుకున్నాను నేను. ఇదైతే కొంచెం జ్యూస్ కూడా బాగా వస్తుంది కదా. ఇలా టమాటాలను కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా మగ్గాలి. టమాటాలు బాగా మెత్తపడాలి. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మూత తీసి చూస్తే బాగా ఉడికిపోయినాయి కదా, అంటే టమాటాలు బాగా మెత్తబడినాయి. చూడండి, ఇలా మెత్తబడిన తర్వాత దీనిలో ఉప్పు, అంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. తర్వాత పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదిగోండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు, పసుపు, టమాటా పేస్ట్, టమాటా తర్వాత ఆనియన్స్లో పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీని దీంట్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్యాలీఫ్లవర్ని ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా అంతా వేసేసుకొని కింద నుంచి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అంటే ముక్కలు చితగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా మసాలా అంతా పట్టేసింది కదా. ఇప్పుడు దీంట్లో మనము ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసినాను. కారం వేసేసుకొని ఈ కారం కూడా ఈ గోబీ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిపి పెట్టేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని, పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఉడకనిద్దాము.
చూడండి మరి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా టమాటాలు తర్వాత ఈ కారము ఉప్పు పసుపు అన్నీ ముక్కలకు బాగా పట్టుకున్నాయి. గోబీ ముక్కలకి అంటే క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టుకొని మంచి స్మెల్ వస్తుంది. ఇంకా బాగా మనము ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడే ఉడికింది కదా, నేను కొద్దిగా ఉప్పు తక్కువ అంటే ఉప్పు వేసినాను. ఇంకా ఇప్పుడు ఈ టమాటాలో ఈ తడిలో ఇప్పుడు టమాటాల నుంచి జ్యూస్ వస్తుంది కదా, దాంట్లో మగ్గిపోతుంది. ఇదిగోండి నేనైతే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసినాను. ఈ ధనియాల పొడి కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అంటే గోబీ ముక్కలు అలానే ఉండాలండి, చిదగకుండా. అలానే ఉంటే మనకు చాలా బాగుంటుంది. ఇది పప్పులేకి సైడ్ డిష్గా బాగుంటుంది, చపాతీలేకి బాగుంటుంది, రోటీస్లేకి వేటిలేకైనా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు వేసేసుకున్నాం కదా ధనియాల పొడి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఈ ఫ్లేవర్ అంతా ఈ గోబీకి పట్టేటట్టు మూత పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే బాగా రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా నేను పుదీనాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ పుదీనా వేసేసుకోవాలి. అంటే పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకోసమే నేను పుదీనా వేసినాను. ఒకవేళ 2 కావాలన్నా 2 వేసేసుకోవచ్చు. ఇంకా అంతేనండి, రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వేడివేడిగా పొగలు పోయే గోబీ కర్రీ, క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ గోబీని ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సూపర్గా ఉంటుంది, ఎవరికైనా నచ్చుతుందండి. గోబీతో మనం ఎన్ని కావాలంటే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.